బాబుకి ఫస్ట్ రాఖీ కాబట్టి పిల్లలిద్దరికి బాగా గుర్తుండిపోయేలా చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి పిల్లలిద్దరికి వాళ్ళు పెద్దయ్యాక కూడా వీళ్ళకి గుర్తుండాలని చెప్పి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇప్పించాను. మహితల్లి చూసారా ఎంత మంచిగా రాఖీ కట్టిందో వాళ్ళ తమ్ముడికి. నెక్స్ట్ ఇయర్ చక్కగా తనే ముడి కట్టేస్తుంది. ఫస్ట్ అయితే నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను. ఆ తర్వాత ఏమైనా మహితల్లి కట్టింది. ఫస్ట్ మేము ఎలా చేసాము ఏంటి అని చెప్పి చూసి తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా యాజ్ ఇట్ ఈస్ తను మనం చెప్పాల్సిన అవసరం ఇలా ఎంత మంచిగా బొట్టు పెడుతుంది. కొంచెం వెనక ముందు ఒక్కొక్క పని. ఫస్ట్ బొట్టు పెట్టినానా అని చెప్పానంటే రాఖీ కడతా అని చెప్పింది. సరే అని చెప్పి తర్వాత అయితే పిల్లలిద్దరి చేత గిఫ్ట్స్ ఇప్పిస్తున్నాను. తనీష్ ఏమో మహికి ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. మహి ఏమన్నా వాళ్ళ తమ్ముడికి ఒక చిన్న బుజ్జి రింగ్ అయితే ఇచ్చింది. అర్జున్ ప్రేమ ఎప్పుడు ఒక గిఫ్ట్ తో హైలైట్ అవ్వకూడదు. ఏదో పిల్లలిద్దరికి ఫస్ట్ రాఖీ కాబట్టి వీళ్ళకి పెద్ద అయ్యేంత వరకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పించానంతే. నెక్స్ట్ ఇయర్ నుంచి గిఫ్ట్స్ ఇవన్నీ ఏముండవు. ఇద్దరు ఎప్పుడు ప్రేమగా హ్యాపీగా ఉండాలంతే. తప్పనిస్తే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అది నిజమైన ప్రేమ అయితే. అవును కదా మరి. చూసారు కదా ఈ ఇయర్ మా పిల్లల రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది. పిల్లల గిఫ్ట్స్ అయితే ఇవే అనమాట.